మీ అభిప్రాయం బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ ప్రధాన పార్టీలు ఉన్నాయో అవి వాళ్ళు ఇచ్చినటువంటి ఎజెండా అయితేనేమి వాళ్ళు ఇచ్చిన పథకాలు అయితేనేమి ఇవంతాను చూస్తే ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా కేవలం డబ్బులు పంపిణీ తాయిలాలు. నా ఉద్దేశం ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు రాష్ట్రానికి భవిష్యత్ ఏమవుతుంది రేపు పొద్దున్నే అంటే ఇప్పుడు మీకు ఇష్టం లేకపోయినా ఈ రాజకీయ పార్టీల నుంచి భవిష్యత్తు రావాలి. ఇంకెక్కడి నుంచి రాదు కదా. ఉన్న పార్టీలు కానీ కొత్త పార్టీలు కానీ కొత్త పార్టీలు నిలదొక్కోవాలన్నా కూడా వ్యవస్థ మారాలి కదా. అంచేత ఇప్పుడు నా దృష్టిలో 2019 ఎన్నికలప్పుడు ఈ డబ్బు ఈ తాయిలాలు ఒక స్థాయి మించిపోయినాయి కాబట్టి కొంచెం అర్థమవుతుంది వీళ్ళందరికీ కూడా ఇది బాగోలేదు. ఉదాహరణ నరేంద్ర మోదీ గారిని ఇందాక విమర్శించాను నేను, ఆయన విఫలం చెందాడని. నేను ఏదో ఇంటర్వ్యూలో ఒక మంచి మాట ఒకటి అన్నాడు, ఆ మాట నాకు నచ్చింది. అల్లావుద్దీన్ అద్భుతం వచ్చి మీకు కనుక కోరికలు కోరితే ఏం కోరికలు కోరతారంటే ఆయన ఈ సామాన్య ప్రజలందరికీ కూడా అరే ఇలాంటి అద్భుతాలు ఏం జరగవరా, మన కష్టం నుంచే భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి అర్థమయ్యేట్టు చేయమని చెప్తానన్నాడు. ఏ మనసులో ఏ భావంతో మాట చెప్పాడు కానీ దాన్ని పూర్తిగా నేను ఆమోదిస్తున్నాను. కాబట్టి ఈ పార్టీల నాయకులకి ఈవేళ పరిస్థితులు చూసాక కొంతైనా కూడా జ్ఞానోదయం కలుగుతుందని నమ్ముతున్నాను. ఒక అంతర్మథనం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలం వ్యక్తం చేశారు, ఏంటి డబ్బు అసలు అసహ్యం వేస్తుంది, వీళ్ళంతా డబ్బులు మునిగితేనే వాళ్ళే, డబ్బులను పంపిణీలో బాగా పెంచడంలో వీళ్ళే కారకులు, ఎవరో కాదు. కానీ ఈ నాయకులకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అంతరాత్మ ఉన్నది. గతిలేక ఊబిలో కూరుకుపోయారు కాబట్టి దీనిలో భాగస్వాములు అవుతున్నారు. కానీ ఎంతో కొంత మార్చాలన్న తపన వాళ్ళకు కూడా ఉంది. దాన్ని మళ్ళీ చల్లారిపోకుండా ఈ ఎన్నికలను అవకాశంగా చేసి, అందుకని నేను చెప్పేది సంకీర్ణ ప్రభుత్వం అందరూ కలిసి కొంచెం ఆలోచనలు పెరిగి దూరదృష్టి ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అంతేగాని వీళ్ళు ఎవడో ఒకటి అధికారం ఉన్నాడు 5 ఏళ్ల పాటు స్థిరత్వం కావాలి, ఏ స్థిరత్వం, శ్మశాన స్థిరత్వం, అది శ్మశాన స్తబ్దత. అది మనకి సమర్థమైన నిజాయితీమైన పాలన ఉంటే స్థిరత్వం కావాలి, కానీ దుర్మార్గమైన కేంద్రీకరించిన అసమర్థమైన పాలన ఉంటే స్థిరత్వం ఎందుకు తగలట్టడం, దాన్ని తగలిస్తేనే మంచిది. కాబట్టి స్థిరత్వం కాదు ముఖ్యం, మంచి పాలన ముఖ్యం. దానికి బాట వేయడానికి ఇవాళ మార్గం ఉందని నమ్ముతున్నాను. మనలాంటి వాళ్ళం, పత్రికలు కావచ్చు, నాలాంటి ఆలోచించే వాళ్ళు, కాస్త కోస్త ప్రజలు కొంత ఈ మాటలు నిజం చెప్తారు నమ్మకం ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే మరి రాజకీయ పార్టీలు కావచ్చు, పార్టీల్లో ఇంకా కొంత మనసు మిగిలిన నాయకులు కావచ్చు, ఇవాళంతా కలిసి దానికోసం. సార్ జనసేన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీతో మిత్ర బంధం కొనసాగించిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మీరు కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీ కూడా తైలాలు ఇస్తుంది, పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీ నిజంగానే రాష్ట్ర సేవకి అర్హత ఉందంటారా? ఇప్పుడు నేను చెప్పాను, పార్టీలను ఊబిలో కూరుకుపోయిన వారు ఏం చేశారో నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించను. ఒకవేళ కొన్ని పొరపాట్లు దొరికినా కూడా నా దగ్గరికి ఎంతోమంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు వచ్చి కొన్ని చోట్ల ఎందుకంటే బలంగా కష్టపడి పనిచేశారు. వీళ్ళు సమర్థ నాయకత్వం ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉంది. సార్ వాళ్ళు 500 ఇస్తే 50 ఇస్తే చాలు సార్, మనం 50 ఇచ్చినా కూడా గౌరవిస్తారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఓటేసే పరిస్థితి లేదు. 50 రూపాయలు నన్ను ఇవ్వరండి, నేను ఖర్చు పెట్టగలను, మీ ముందుకు మీ పాదాల దగ్గర సీటు తీసుకొస్తానని చెప్పారు నాకు. తమ్ముడు వదిలేసే సీటు నష్టం లేదులే, ఇది ఓటమిని అవమానంగా భావించుకోకండి, గెలుపు గొప్పగా భావించుకోకండి, ఆ రకంగా గెలిచేది అనవసరం అని చెప్పాను. కాబట్టి అక్కడ ఒత్తిడి ఎంత ఉంటే నేను అర్థం చేసుకోగలను. అంచేత పార్టీలు ఏం చేశారో నాకు తెలియదు, అది ముఖ్యం కాదు. దేశంలో ఏం జరుగుతుందో మనందరికీ అర్థమవుతుంది. తప్పులు అనటం కాకుండా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఓట్ల కోసం వెళ్ళాలంటే మహాత్మా గాంధీ సైతం ఓడిపోతారనే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇవాళ ఒకానొక నియోజకవర్గంలో, నేను పేరు పార్టీ చెప్పను, ఒక మంచి డాక్టర్ గారు, నేను విన్నది చాలా నిజాయితీ గల డాక్టర్ గారు, జీవితం అంతా కూడా పాపం చాలా తక్కువ డబ్బులు, ఆయన 10 రూపాయలు పాపం సేకరించింది. ఆయన 10 రూపాయల డాక్టర్ గారిని పేరట ఆయనకి. నిరంతరం సేవ చేసి ఆయనకి కష్టపడి 30-40 ఏళ్ళు కష్టపడ్డారు. కాబట్టి మరి సమాజంలో ఒక ఆస్తి ఉంటే ఇవాళ కొంచెం రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవాళ 30-40 కోట్ల సంపాదన దానికి ఏ రకంగానూ కూడా ప్రజలకు అన్యాయం చేయాలి. ఆయన వాళ్ళ ఎన్నికల్లో 40 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఓటుకు 2000 పనిచేసి గ్యారంటీగా నెగ్గుతారని చెప్తున్నారు. కానీ నిజాయితీ పరుడు, కుటుంబం గొల్లైపోయి బోర్డు ఎమ్మెల్యే సీట్ కోసం అని చెప్పితే ఏంటిది, ఆయన పరిస్థితి మనం తీసుకొచ్చాం, ఒక ఉన్మాదం తీసుకొచ్చాం. నేను అందుకే రాజకీయ వాళ్ళని నేను ప్రార్థిస్తున్నాను, ఒకసారి ఆలోచన, మీ కుటుంబాలను గురించి ఆలోచించండి మీరు. అంటే ప్రజల పాత్ర లేదా సార్ ఇందులో? నేను చెప్పాను కదా, ప్రజలు ఇప్పుడు మీకు ఓటేయడం వల్ల, నేను పన్నులు కట్టడం వల్ల నాకు ఇది జరుగుతోంది, సరైన వాడు లేకపోతే జరగకపోతే నాకు నష్టం ఇది అవుతోంది, ఈ లిఫ్ట్ లేనట్టుగా అని అర్థమైతే ప్రజలు విజ్ఞప్తితో వ్యవహరిస్తారు. నాకు 1,00,000 రూపాయలు ఇస్తారన్నా కూడా నేను పనికిమాలని పెట్టుకోను కదా నేను. ఎందుకని 1,00,000 రూపాయలు నచ్చేదా? 1,00,000 రూపాయల కంటే వాడు నా పన్నులు నా డబ్బుతో పనిచేస్తున్నాడు, వాడు సరిగ్గా పని చెప్పేది నేను నష్టపోతాను అర్థమైంది. 1,00,000 రూపాయలు నా దగ్గర కొట్టేస్తారని నాకు తెలుస్తుంది. అంతకంటే దీనిలో గొప్ప విషయం ఏం లేదు. అది అర్థమయ్యే రీతిన వ్యవస్థను పెడితే డబ్బు ఎందుకు అడుగుతారు జనం?
మీరు తయారు చేశారు అట్లాగా. రసహీనమైన ప్రజాస్వామ్యం, ఆకారం ఉండి దానిలో ఆత్మ లేని ప్రజాస్వామ్యం, ఉత్సవ విగ్రహం లాంటి ప్రజాస్వామ్యం, ఓటుకి అరవడానికి పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసి గొప్ప ప్రజాస్వామ్యాన్ని మీరు భ్రమిస్తున్నారు, భ్రమింపజేస్తున్నారు. ఇలాగే జరుగుతుంది అక్కడ. దాని ఆశ్చర్యం ఏం లేదు. దాని నుంచి ఎలా బయటపడాలి, ఈ ఓటుకి విలువ వచ్చేట్టుగా ఎలా చేయాలి, ఆలోచన ఇప్పటికైనా చేయండి. ఆలస్యం అయిపోయింది, మీరు నష్టపోతున్నారు. రాజకీయాల్లో 100-80-80 మంది ఇప్పటికి కూడా సంపాదించేవాళ్ళు కాదు, పూర్తిగా నాశనం అవుతున్న వాళ్ళ గ్లామర్ కొద్దీ 20 మంది సంపాదిస్తున్నారు, విపరీతంగా సంపాదిస్తున్నారు. కానీ పోయే 80 మంది గురించి ఆలోచించారు మీరు. పంచాయతీలు అధికారం లేకుండా ఈ మధ్య రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి చాలామంది బీదలు కూడా కొన్ని సందర్భాలు అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు కుటుంబం అంతా నాశనం చేసుకుని ఉన్న 10-20 లక్షలు ఖర్చు పెట్టేసి దివాలా తీస్తున్నారు. తర్వాత కన్నీళ్లు గారుస్తున్నారు. ఎందుకే ఖర్చు పెట్టండి, ఉన్మాదం సార్, ఉన్మాదం అంటున్నారు. కాబట్టి అందరూ సంపాదన కోసం చేస్తాను కోబోకండి. రాజకీయానికి ఒక పిచ్చి గ్లామర్ పెట్టాం, గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టాం మనం, ఉన్మాదంలో దింపేశాం మనం. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.